గుంటూరులో మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ని శ్రీధరన్ ఆంధ్ర తెలంగాణల హెడ్ మా మిత్రుడు మహేందర్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. మార్వాడి యూనివర్సిటీ గుంటూరులో మన బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. సాంబశివరావు ఇక్కడ మేనేజర్గా ఉంటున్నారంటే ఈ మార్వాడి యూనివర్సిటీ గుంటూరులో మేము బ్రాంచ్ ఓపెన్ చేయడానికి విజయవాడలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. గుంటూరులో కూడా ఆఫీస్ ఓపెన్ జరుగుతుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఈ మార్వాడి యూనివర్సిటీకి వెళుతున్న పిల్లల్లో సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడం వల్ల తల్లిదండ్రులు కానీ లేదా స్టూడెంట్స్ కానీ అందరికీ అందుబాటులో ఉండాలి అని మేము ఈ రోజున ఇక్కడ ఈ బ్రాంచ్ను ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే గుంటూరు జిల్లా వాసులు ఉంటారో మీరు ఆర్థరైజ్డ్ సెంటర్కి వచ్చి మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఇది మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఆర్థరైజ్డ్ సెంటర్. మా బ్రాంచ్ గుంటూరు లక్ష్మీపురం బ్రహ్మంగారి టెంపుల్ ఆపోజిట్ కరూర్ వైశ్య బ్యాంక్ పక్కన ఉంటుందని అన్నారు. This institution is situated in the Gujarat state. We are established in the year 2009 as a campus first, then later 2016 as an independent university. In this young university has grabbed NAC A+ award 2 times. 2 consecutive cycles we are maintaining the consistency processes, and our university is declared a center of excellence by the Gujarat government. Today we are offering lot of programs under different faculties, namely faculties of engineering, faculty of computer application, faculty of management, faculty of law, faculty of sciences, and faculty of medical sciences, that includes nursing, physiotherapy and pharmacy. So certain features about Marwadi University, unique features I would mention. Number one is we have very enriched set of faculty members recruited all across the country. Every state has got a representative in our team. Similarly, we are also getting lot of student support from all over India, especially in this region of Telangana and the Andhra Pradesh. And we have got very good infrastructure. People who want to focus academics and then placements, we got placement support system. People who want to start their own company as an entrepreneur, we have got separate cell working on entrepreneurship and so on. Our academics is one of the well-researched methodology where ఇవాళ చాలా సంతోషకరమైన వార్త. మార్వాడి యూనివర్సిటీ గుంటూరులో మన బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సాంబశివరావు గారు ఇక్కడ మేనేజర్గా ఉంటున్నారండి. ఈ మార్వాడి యూనివర్సిటీ గుంటూరులో మేము బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ఇవాళ విజయవాడలో కూడా జరిగింది, గుంటూరులో కూడా ఇవాళ ఆఫీస్ ఓపెన్ జరుగుతుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఈ మార్వాడి యూనివర్సిటీకి వెళ్తున్న పిల్లల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడం వల్ల తల్లిదండ్రులకు కానీ లేదా స్టూడెంట్స్కి కానీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి మేము ఈ రోజున ఇక్కడ ఈ బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే గుంటూరు జిల్లా వాసులు ఉంటారో ఎట్ ద సేమ్ టైం పక్కనున్న ఒంగోలు వాళ్ళు కానీ మీకు ఆథరైజ్ సెంటర్కి వచ్చి మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఇది మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఆథరైజ్ ప్లేస్ అండి. అదేవిధంగా ఇప్పుడు ఈ మార్వాడి యూనివర్సిటీ అనేది గుజరాత్ రాజ్కోట్లో ఉంది. మరి మన దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉండగా అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని మనం మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల్లో ఎప్పుడైతే వాళ్ళ యొక్క సేఫ్ జోన్లోంచి బయటికి ఎప్పుడైతే వస్తారో పిల్లలు వాళ్ళలో బోల్డ్ అంత చేంజ్ వస్తుంది, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. అట్ ది సేమ్ టైం ఆ ఎక్స్పోజర్ అనేది మన పుట్టిన ఏరియాలో ఉంటే రావాల్సిన ఎక్స్పోజర్ రాదు. సో పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ ఆ జోన్ నుంచి ఆ సర్కిల్ నుంచి బయటికి వెళ్తారో వాళ్ళకి బోల్డ్ అన్ని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందులో మార్వాడి యూనివర్సిటీ ఉన్నది గుజరాత్. మన పిల్లలు ఒక 17+ ఇయర్స్ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన ఏజ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కెరియర్ పరంగా ఎటువైపు వెళ్ళేదైనా అది కరెక్ట్గా డెసిషన్ పాయింట్. ఈ టైంలో కనుక పిల్లలకి అలవాట్లు పరంగా ఏదన్నా రాంగ్ సైడ్ వెళ్తే వారి జీవితమే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది. ఈ గుజరాత్ స్టేట్లోకి వెళ్ళటం వల్ల పిల్లలకి అక్కడ ఎటువంటి ఈ లిక్కర్ కానీ ఆల్కహాల్ ఇటువంటి వాళ్ళకి అవకాశం ఉండదు. సో దట్ పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్లకుండా ఉంటారు అనేది తల్లిదండ్రుల యాటిట్యూడ్. దానివల్లనే అటువైపు ఎక్కువ పంపిస్తున్నారు. అది ఒక రీజన్ అయితే ఇన్స్టిట్యూషన్ ఇంకొక రీజను. ఈ మార్వాడి యూనివర్సిటీ అనేది ఒక గ్లోబల్ క్యాంపస్. ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకోవాలి అనుకుంటే లేదంటే ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి. మన ఇండియాలో
అత్యధికంగా ఫారెన్ విద్యార్థులు చదువుతున్న యూనివర్సిటీ అని చెప్పొచ్చు. 53 కంట్రీస్ నుంచి పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. దీనివల్ల మన పిల్లలకి ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పిల్లలతో పాటుగా 54 కంట్రీ పిల్లలు ఆ క్యాంపస్లో ఉంటారు. సో వాళ్ళ కల్చర్ ఎలా విధంగా ఉంటుంది తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ని గుంటూరులో శ్రీ శ్రీధరన్ గారు, అదేవిధంగా ఆంధ్ర తెలంగాణల హెడ్ మా మిత్రుడు మహేందర్ నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సువర్ణ అవకాశాన్ని గుంటూరు, పలనాడు, ప్రకాశం, తెనాలి, నర్సరావుపేట ఇలా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మార్వాడి యూనివర్సిటీ ఇవాళ యువత భవిష్యత్తుకి గొప్ప బంగారు బాటలు వేస్తున్నటువంటి విద్యా సంస్థ. సో ఇక్కడ జాయిన్ అయితే కంపల్సరీ ప్లేస్మెంట్ ఉంటుంది అనేది ఒక ఇదిగా ఉంది. కాబట్టి మరి ఎవరైతే మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారి అందరికీ మా బ్రాంచ్ అందుబాటులో ఉంటుంది. మా బ్రాంచ్ గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో బ్రహ్మంగారి టెంపుల్ ఆపోజిట్, కరూర్ వైశ్య బ్యాంక్ పక్కన బ్రహ్మంగారి టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది. ఇది ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు వర్కింగ్లో ఉంటుంది. సో ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ బ్రాంచ్ ఆఫీస్లో కన్సల్ట్ చేయగలిగితే మీకు మరిన్ని డీటెయిల్స్ లభిస్తాయి.